నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానం చేద్దాం. హబక్కూకు అనేటువంటి ప్రవక్త ఏమని చెప్తున్నాడు చూడండి. 2వ వచనంలో హబక్కూకు 3:2 యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచం. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయం. మనము తల్లి గర్భన పుట్టిన దినం కొని ఈ దినం వరకు అనేక సంవత్సరాలు వెళ్ళాయి. నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాలు ఈ లోకంలో వెళ్ళిపోయినాయి. అయితే భక్తుడైన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను తల్లి గర్భంలో పుట్టిన దినం కొని ఈ దినం వరకు అనేక సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. అయితే నా జీవితంలో ఈ సంవత్సరములు యాడ్ అవుతుండగా ఆ నూతన సంవత్సరంతో పాటు నూతన కార్యమును నా జీవితంలో ప్రతి కార్యము నూతన పరచము. తర్వాత ఏమన్నాడు? సంవత్సరములు జరుపుకుంటగా దానిని తెలియజేయం. నా జీవితంలో అనేకమైనటువంటి సంవత్సరాలు వెళుతున్నాయి, కొత్త సంవత్సరాల నుంచి వెళ్ళిపోతున్నాయి. అలాగే ప్రభువా నా జీవితంలో కూడా క్రొత్త కార్యములు, నూతనమైన కార్యములు జరిగించు. కొత్త సంవత్సరం వచ్చి నా జీవితంలో కొత్త కార్యం లేకపోతే, పాత జీవితంలో వస్తే నాకు సంతోషం లేదు ప్రభువా, నా జీవితాన్ని మార్చు, నాకు సంతోషాన్ని, నూతన క్రియలను నా జీవితంలో జరిగించని ఒక ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసింది ఎవరమ్మా? ఒక ప్రవక్త. ప్రవక్త అంటే నీలాంటి ఇలాంటి వాడి వ్యక్తి కాదు, ప్రవక్త. ఒక ప్రవక్త ఇటువంటి ప్రార్థన చేస్తే మరి నువ్వేం చేయాలా, నేనేం చేయాలా? మనం కూడా ఆయన వెళ్ళే నేర్చుకొని మనం కూడా దేవుని ప్రార్థన చేయాలి. మరి నీ జీవితంలో ఎన్ని ఇటువంటి సంవత్సరాలు వెళ్ళిపోయినా నీకు తెలుసు. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా నీకు తెలుసు. మరి నీ జీవితంలో ఏమైనా కొత్తదనం కనిపిస్తుందా? దేవుల్లో కొత్తగా ఎదుగుతున్నావా? ఇంకా పుట్టినప్పుడు ఎలాగున్నావో అలాగే ఉన్నావా? ఏ మార్పు లేకుండానే అనేక సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయా? ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. మన దేవుడు గల ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభువు, మన దేవుడు మన జీవితంలో ఎన్ని నూతనమైన కార్యాలు చేస్తున్నాడో ఈరోజు మనం గమనించాలి. 5 కార్యాలు చేస్తున్నాడు నూతనంగా ఈ లోకంలో. భక్తుడు ప్రార్థన చేసే రీతిగా ఈ లోకంలో 5 నూతనమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు. అలాగే నువ్వు నేను చేయవలసిన కార్యాలు ఒక 2 ఉన్నాయి. అవి కూడా నేర్చుకుందాం తక్కువ సమయంలోనే, మనకున్న సమయంలో. మొట్టమొదటిగా దేవుడు మన సృష్టిని సృష్టించిన సృష్టికర్త మన యేసయ్య, ఆయన చేసే కార్యాలు ఏంటో చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం తీయండి అందరూ కూడా. కీర్తనలు 104వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును ఏముందమ్మా నూతన పరుచున్నావు. మళ్ళీ చదువుతున్నా చూడండి. నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచున్నావు. నీ ఊపిరి విడిస్తే చాలు, అంత కూడా నూతన అయిపోతుంది. దేనిమయగా భూతలం అంటున్నాడు. భూతలము, సర్కిల్ ఆఫ్ ద వరల్డ్. సర్కిల్ అంటాం, ఇది ద వరల్డ్. భూతలము, ది ఎర్త్. ఈ ప్రపంచాన్ని, భూమిని నువ్వు నూతన పరుస్తున్నావు అంటున్నాడు. యు ఆర్ మేకింగ్ న్యూ. కొత్త సంవత్సరం అవడం మాత్రమే కాదు, ఎవ్రీథింగ్ యు ఆర్ మేకింగ్ న్యూ ఇన్ దిస్ వరల్డ్. ఏమిటి దాని భావం ఏంటి? భూతలము అంటున్నాడు. భూతలములు ఏమన్నా తెలుసమ్మా? భూతములు ఉన్నాయి. భూతములు అంటే దెయ్యాల భూతాలు కాదు, ఎలిమెంట్స్ అంటాం. పంచభూతములు అంటాం. ఏంటిది? మొట్టమొదటి ఏంటి? భూమి. రెండవది ఆకాశము. మూడవది నీరు. తర్వాతది గాలి. తర్వాత అగ్ని. ఈ 5 భూతములు, పంచభూతములు అంటాం. వీటిని దేవుడు ఏం చేస్తున్నాడు? దినదినము నూతన పరుస్తున్నాడు. అందుకనే నూతన సంవత్సరాలు వస్తున్నాయి. మనం కూడా నూతనంగా ఉంటున్నాం. ఇది దేవుడు చేసిన కార్యం. మొట్టమొదటి ఆది కాలంలో ఆయన చేసిన కార్యం. ఆది యందు దేవుడు ఏం చేశాడమ్మా? భూమి ఆకాశం సృజించాను. భూమి ఆకాశం వదిలేసి వచ్చాడా? తర్వాత ఏం జరిగిందమ్మా? నీళ్లు సృష్టించాడు. తర్వాత అగ్ని వచ్చింది. తర్వాత గాలి, నాసికారంధ్రంలో జీవవాయుని ఊదాడు. జీవించు ప్రాణాడు మన ఎవరు? ఆదాం. తర్వాత తిండి తినడానికి అగ్ని. ఈ పంచభూతాన్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎవ్రీడే ఈజ్ రెన్యూయింగ్. ఎవ్రీడే నూతన పరుస్తున్నాడు. గాలి చూడండి, రోగాలు వస్తాయి. దేంతో వస్తాయి తెలుసా మీకు? గాలిలో వస్తాయి. రోగాలు వస్తాయి. దేంతో వస్తాయి తెలుసా మీకు? నీటితో వస్తాయి. అంటువ్యాధులన్నీ నీరు, గాలితో వస్తాయి.
వాటిని కనుక దేవుడు నూతన పరచకపోతే ఈ లోకంలో అన్ని రోగాలు ఉంటాయి, చచ్చిపోతాం మనుషులు. కానీ దేవుడు ఏం చేస్తాడమ్మా? గాలిని, నీటిని, భూమిని, ఆకాశముని, అగ్ని ఆయన నూతనపరుస్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. కాలుష్యంతోటి ఆ నీటిని పాడు చేస్తున్నాడు, రసాయనాలు వదిలేసి అవేవో పిచ్చి పిచ్చి కాల్చుకొని గాలిని కాలుష్యం చేస్తున్నాడు. మనుషులు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. దేవుడు చేసిన సృష్టిని మనుషులు పాడు చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎవ్రీ డే ఈజ్ మేకింగ్ న్యూ దీస్ 5 elements. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్. 23వ సంవత్సరం వెళ్ళిపోయి నూతన సంవత్సరంలో చక్కగా వచ్చున్నామంటే అది దేవుడు చేసినటువంటి కృప. నిన్న 23వ సంవత్సరమో December 31st అంటున్నాం, ఈరోజు January 1st అంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎలా రాగలిగినాం? ఆకాశం ఆయన ఇచ్చిన ఆజ్ఞ. భూమి ఆకాశం సృష్టించి సమస్తం సృష్టించిన దేవుడు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు పెట్టాడు, వాడికి ఆజ్ఞనిచ్చినాడు. ఆజ్ఞ ఇవ్వగానే సూర్యుడు తన యొక్క డ్యూటీని చేస్తున్నాడు. నిన్న అస్తమించాడు, ఈరోజు ఉదయించాడు. కాబట్టి January 1st వచ్చింది. దేవుడు చెప్పిన మాట వినే పంచభూతములంటే అందులో ఉన్నవి సముద్రము, అందులో ఉన్నవి భూమి, అందులో ఉన్నవి ఆకాశం, అందులో ఉన్నవి భూతాల మీద ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు చెప్పిన మాట వింటున్నాయి. కాబట్టి దినం వెంబడి దినం వెళ్తుంది, మాసం వెంబడి మాసం వెళ్తుంది, వారం వారం, నెల నెల, తర్వాత సంవత్సరం వెంబడి సంవత్సరము. ఎందుకో తెలుసమ్మా? నిన్నటికి ఈ రోజు ఏంటి? పాతదా కొత్తదా? నిన్నటి రోజు ఈ రోజుకి పాతదా కొత్తదా? పాతది. అంటే రోజు ఏం చేస్తున్నాడు ఆయన? కొత్తది చేస్తున్నాడు. రేపు వస్తే మళ్ళీ ఇది పాత అయిపోద్ది. January 2 వచ్చింది అనుకోండి, January 1 పాతది, January 2 కొత్తది. అలాగే ఎవ్రీ డే ఈజ్ మేకింగ్ న్యూ ఇన్ దిస్ వరల్డ్. అది ఆయన చేసిన కార్యం. అమ్మ రెండో కార్యం చేస్తున్నాడు ఆయన. ఎహెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయం. ఎహెచ్కేలు 11వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి. 11, 19, 694 పేజ్. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి ఏం చేసినట్టమ్మా? రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలిగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసే రెండవ కార్యం, ఈ భూతలమని పంచభూతములను ఆయన నూతనపరచడం మాత్రమే కాదు, నిన్ను తన పోలికలో చేసుకున్నాడు. ఆదాముని అవల్ని మొట్టగా ఆదాముని ఏం చేశాడమ్మా? మట్టిలో నుంచి నిర్మించాడు. హి వాజ్ క్రియేటెడ్ బై ది మడ్. అతను పక్కటెంగులోంచి హవనం చేశాడు, ఈవిని చేశాడు. వారి నాసికారంధ్రంలో, ఆదాము యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదగానే మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడు. ప్రాణంతో పాటు అతను ఏం పెట్టాడమ్మా? ఆత్మను పెట్టాడు. మనుషుడు ప్రాణి, ఆత్మ, శరీరం మూడు కలిస్తేనే మనుషుడు. మనిషి శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, ఈ రెండింటితో పాటు ఆత్మ ఉన్నది. మనుషుడు చచ్చిపోతే ఈ యొక్క శరీరము మట్టి అయిపోతుంది, ప్రాణం పోతుంది, ఆత్మ అటు నరకానికైనా వెళ్ళాలి, ఇటు దేవుని దగ్గర వెళ్ళాలి. ఆత్మకు చావులేదు, శరీరం చచ్చిపోతుంది, ప్రాణం పోతుంది, కానీ ఆత్మకు చావులేదు. వెళ్తే నరకానికి పోవాలి, లేదంటే దేవుని దగ్గర వెళ్ళాలి. ఆయన ఏం చేస్తున్నాడు? నరకానికి వెళ్ళకుండా మనుషులందరికీ ఆత్మల్ని అదొక దీపంలో పెట్టాడు. ఆ దీపం ఆరిపోకుండా తన నాసిక రంధ్రముల ద్వారా నూతనమైన ఆత్మనిస్తున్నాడంట మనకి. ఈ నూతనమైన ఆత్మ రావాలంటే మళ్ళీ ఏం చేశాడు ఆయన? మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు. మనకు అందరం లోన మీ హృదయాలు చూసుకోండి, స్కానింగ్ చేసుకుందాం. రాయి ఉంటుందా, మెత్తన హృదయం ఉంటుందా? ఇక్కడ మీ హృదయం డాక్టర్ గారు స్కానింగ్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? మీరు రాయి వంటి హృదయం ఉంటుందని అంటారు డాక్టర్ గారు. అమ్మ నీకు రాయి ఉందమ్మా నీ హృదయంలో, స్కానింగ్ చెప్తుంది నీకు. కానీ అందరి హృదయాలు స్కానింగ్లో మంచిగా వస్తున్నాయి, కానీ దేవుని దృష్టి అన్ని రాతి గుండెలే. అన్నిటికంటే గట్టి రాయి ఏంటో తెలుసా? వజ్రం. దానికంటే గట్టిది మీ రాయి, మీ హృదయం, నా హృదయం. దీన్ని ఏ శుచితో పాల్గొట్టినా పగలతో ఈ రాయి. ఎంత గ్రెనేడ్స్ అయినా, ఎంత కొండలైనా పగలగొట్టవచ్చు. పగలగొడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు పగలగొట్టే రాళ్ళతోటి. ఏ మనిషి హృదయాన్ని ఎవరు పగలగొట్టలేరు. అంత గట్టిది, అంత గట్టిది
మనుషులకు రాతి గుండె, రాయి. దేవుడు చెప్పిన మాట వినరు, దేవుడికి లోబడరు, దేవుడు ఏం చేయమన్నాడు చేయరు, ఏది చేయవద్దన్నాడో చేస్తారు మనుషులందరూ కూడా. మనందరం అంతే. ఇటువంటి రాతి గుండెతోటి ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా ఏం ప్రయోజనం మనకి? అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఈ రాతి గుండెని తీసివేసి, ప్రతిదినము రాతి గుండెని తీసివేసి మెత్తని హృదయాన్ని ఇచ్చి, ఆ మెత్తని హృదయం మెత్తగానే ఉండడానికి నీలో ఆత్మని నూతనంగా పుట్టిస్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈరోజు మనందరం దేవుని ఆరాధన చేయడానికి వచ్చినాం. ఒకప్పుడు మన హృదయాలు ఎలాగున్నాయి? రాతి గుండెలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ హృదయాన్ని మెత్తని హృదయం చేశాడు. మెత్తని హృదయం చేసి నిన్ను ఎలా నడిపిస్తున్నాడు? తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. అందుకని మనం సంతోషంగా సజీవులమై దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి వచ్చినాం. మళ్ళీ దేవుడు చేసిన కార్యం, నీ రాతి గుండెని తీసివేసి మాంసం గుండె ఇచ్చాడు. మళ్ళీ రాతి గుండె అయిపోతుందేమో నీ హృదయం, పరీక్ష చేసుకో. కొంతమంది రాయిలా ఉంటారు మనుషులు కూడా, ఎందుకంటే హృదయం రాయి కాబట్టి. అలా మారిపోతున్నావా నూతన సంవత్సరంలో? ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తీసేశాడు ఎప్పుడో రాతి గుండె, పడేశాడు ఎక్కడో. మళ్ళీ దాన్ని వెతక్కో, దేవుని ఆత్మని వెతుకు. మెత్తని హృదయం, విరిగి నలిగిన హృదయం, ఆత్మలో సత్యంలో ఆయన ఆరాధించే హృదయం మనకు కావాలి ఈ నూతన సంవత్సరంలో. ఈ కార్యాన్ని ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తారు. మొదటి కార్యం ఏం చేశాడమ్మా? ప్రతి దినాన్ని నూతనపరుస్తున్నాడు. ఎవ్రీడే పంచభూతాల్ని నూతనపరుస్తున్నాడు. నీలో ఉన్న రాతి కూడా తీసివేసి మెత్తని హృదయాన్ని ఇచ్చి నూతన ఆత్మతో నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మూడవది ఆయన ఏం చేస్తున్నాడు దేవుడు? ఇదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం తీయండి. 36వ అధ్యాయం 26. ఇందాక కొంచెం రెండింటికి సంబంధం ఉంది, చదువుతున్నా చూడండి. 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆత్మకి హృదయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని అంటున్నాడు మళ్ళీ రెండోసారి. ఇందాక నూతన ఆత్మని ఇస్తాను అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏమిస్తున్నాడమ్మా? నూతన హృదయం. మెత్తన గుండె చేస్తున్నాడు, మెత్తన గుండె చేసి నూతన ఆత్మనిచ్చి మళ్ళీ ఆ మెత్తని గుండె మళ్ళీ రాయిగా మారకుండా ఉండడానికి మళ్ళీ ఏం చేశాడమ్మా? నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు. నూతన హృదయము. ఎందుకు హృదయము? దేవుని ఆరాధించేవారు ఎలా చేయాలమ్మా? ఆత్మలో ఆరాధించారు కాబట్టి నూతన ఆత్మ ఇచ్చాడు. మరి నూతన హృదయం ఎందుకు? ఇదిగో ఎవడైనా తలుపు తట్టి నా స్వరం విని తలుపు తీసేలా నేను వచ్చి అతనితోనూ అతను నాతో కలిసి జీవించి. ఎక్కడుంటాడు ఆయన? యేసు వస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నీ ఎక్కడుంటాడు? నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలి? పాతగా ఉండాలా? నీ కుర్చీలో కూర్చున్నావు, ఆడ మట్టేస్తే కూర్చుంటావా? దుమ్ముందు కూర్చుంటావా? ఏం చేస్తావు రాగానే? అందుకే రోజు మనం ఏం చేస్తున్నాం? కుర్చీలు తుడుస్తున్నాం ప్రతి వారం, ప్రతి ఆరాధనకి. అక్కడ మట్టి అంటుకుంటుంది అని చెప్పేసి నువ్వు కూర్చోడానికి మట్టి అంటుకుంటుందేమో కుర్చీని శుభ్రం చేసుకుంటున్నావు. మరి ఇక్కడ ఎవరు కూర్చుంటారు? మరి ఈ కుర్చీని ఎప్పుడైనా శుభ్రం చేసావా? ఎప్పుడైనా తుడిచావా? ఎన్ని గుడ్డలో కొన్నాం దీంట్లో కొనడానికి ఆ 7 సంవత్సరాల్లో. ఆ గుడ్డలో ఉతుకుతాము, మళ్ళీ పోతుంటే మళ్ళీ కొత్తగా కొంటుంటాం. అన్ని గుడ్డలు వెళ్ళిపోయినాయి ఈ కుర్చీలు తొడడానికి. నీ హృదయం తొడడానికి ఏం చేస్తున్నావు నువ్వు? అందుకనే నీకేమి ఇచ్చాడమ్మాయినా? నూతన హృదయం. ఈ నూతన హృదయాన్ని మళ్ళీ పాతగా అయిపోతుందేమో, జాగ్రత్త సుమా. నీకు దేవుడు ఇచ్చింది మెత్తన గుండె ఇచ్చాడు, రాతి గుండె తీసివేసి. అంత మాత్రమే కాదు, నూతన హృదయం ఇచ్చాడు. ఎందుకని? పక్కన ఎవరన్నమ్మా? నూతన ఆత్మ ఉన్నాడు. ఈ నూతన ఆత్మ, ఈ నూతన హృదయం రెండు కలిస్తేనే నువ్వు యేసుకి సాక్షిగా మారగలుగుతావు ఈ లోకంలో. అందుకని నూతన ఆత్మ ఇచ్చి వదిలిపెట్టలేదు. రాతి గుండెని మెత్తన గుండె చేసి వదిలిపెట్టలేదు. నూతనమైన హృదయము. రేపు మళ్ళీ నూతనం ఎవ్రీడే. అందుకని ప్రభు చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ప్రేమించాలమ్మా? ఆత్మతోటి, మనసుతో పాటు పూర్ణ హృదయంతో. ఎందుకు పూర్ణ హృదయము? పూర్ణ అంటే ఏంటి? హోల్ అంటాం. HWHOLE, హోల్. మన హృదయాలు ఎలా ఉంటాయి? మా ఆయనకి ఇంత, మా ఆవిడకి కింద ఇంత, మా తల్లిదండ్రులకి కొంచెం అంత, మా పిల్లలకి కొంత, మా ఫ్రెండ్కి అంత. యేసుకి సేమ్ స్థానం ఉంటుంది అక్కడ. అందుకని వెళ్ళిపోతాడు బయటికి. పూర్ణ హృదయం అంటే అంత, నా హృదయం అంతా
ఆయనే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఇచ్చాడు నీకు. ఇప్పుడు నువ్వు కనిపెట్టు. ఇప్పుడు నీ ఇలా తీసేసుకో. ఎంతమంది కనపడతారో అందులో, ఎంతమంది మనుషులు ఉంటారో, ఎన్ని ఉంటాయో, డబ్బులు ఉంటాయి, నగలు ఉంటాయి, చీరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. ఆయన స్థలం లేక వెళ్ళిపోతున్నాడు. ఆ సత్రంలో స్థలం లేనందున పశువులు పాకలు పరండు పెట్టినట్లుగా వెళ్ళిపోతాడు హృదయంలోనికి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, నా కుమారుడికి పాత హృదయం పనికిరాదు, కొత్త హృదయం కావాలి, నూతన హృదయం కావాలి, తీసుకో. ఆయన నూతన హృదయాలు ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం, ఎన్నెన్నో పెట్టేస్తున్నాం. ఆ కొత్త హృదయం నూతన హృదయం ఏమళ్ళీ పాత అయిపోతున్నాయి. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఎవరు ఉండాలి? ఏసి తప్ప ఇంకెవరు ఉండొద్దు నీ హృదయంలో. దేవుని స్తోత్రం. 4వది యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా 40 31వ వచనం. 40 యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారమ్మా? నూతన బలం పొందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు. ఎంత చక్కని మాట అన్నాడమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుకుంటారంట? నూతన బలం. ఎంత బలం అంటే, పక్షుల్లో ఈగిల్ ఉన్నాం కదమ్మా, ఈగిల్ ఆ పక్షులకి రాజు, అది పక్షిరాజు అంటాం. ఈ ద కింగ్. పక్షుల్లో అన్నిటికంటే కింగ్ ఈగిల్. దానికి ఎంత బలం తెలుసా? 2 రెక్కలు చాపి ఎంతో ఎత్తుకెళ్తుంది. అంత ఎత్తుకెళ్ళి కూడా కింద ఒక చీమ నడుచుకుంటూ వెళ్తే దానికి కనబడుతుంది. తెలుసా మీకు? అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ గ్రద్దకి కింద ఒక చీమ పాకం కూడా కనబడుతుంది. దానికి అంత బలం దానికి. అక్కడి నుంచి 1 నిమిషం పాటు జీమని వచ్చి ఎర్రని పట్టుకుపోతుంది. అంత బలం దానికి. అలాగే యెహోవా కొరకు, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే నీకు కూడా అంత బలాన్ని ఇస్తారంట. పక్షిరాజు వలె మీరు నూతన బలము పొందుదురు. ఈ లోకంలో ఎన్ని చిక్కిళ్ళు మాటలు తిన్నా బలాలు పోతాయి కానీ మళ్ళీ రావు. కానీ అంటున్నాడు, నా కొరకు కనిపెట్టు, నాకు ప్రార్థన చేయి, పక్షిరాజు యవనం వలె నీ యవనము నూతనంగా బలం ఇచ్చేస్తా అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన బలము దేవుడు మనకి ఇవ్వాలి, కానీ ఈ లోకంలో దేనిని వలన మనము పొందుకోలేము. ఎంత బలమైన ఆహారం తిన్నా కూడా మనం వాటిని పొందుకోలేము. నూతన బలం కావాలి. పక్షిరాజు అందుకనే అలేక ఇజ్రాయేల్ ఉన్నారు, ఎంత బలమో చూడండి. పక్షిరాజు గురించి మాట్లాడుతూ యెహోవా కొరకు ఎదురు చూసేవారు. మోషే ఉన్నాడు. ఆ వయసు ఎంత అనుకున్నారు? అప్పుడు బయట తీసుకొచ్చినప్పుడు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకి ముసలివాడు కదా, ఏముంటుందమ్మా బలం? కానీ ఇజ్రాయేల్ అందరూ కూడా వాగ్దాన దేశంలోకి నడిపించడానికి ఎన్ని రోజులు నడిచాడు తెలుసమ్మా? ఎన్ని రోజులు నడిచాడు? రోజులు కాదు, 40 సంవత్సరాలు నడిచాడు. 1 గంట అక్కడి నుంచి అక్కడికి నడవడానికి మనం కాళ్ళు సత్తు ఆగిపోతుంది మనకి. 1 రోజు కూడా నడవలేము. కానీ ఆయన మోషే ఇజ్రాయేల్ అందరితో పాటు 40 సంవత్సరములు, అంటే 40 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 12 నెలలు. 12 అంటే రోజు, నెలకి 30 రోజులు. 30 ఇంటూ అమ్మా 12 ఇంటూ 40, 30 ఇంటూ 12 ఇంటూ 40 అన్ని రోజులు నడిచాడు. కాళ్ళు వాచినాయి, ఆయన చెప్పులు తెగిపోయినాయా, బట్టలు మాసిపోయినాయా? 6 లక్షల మంది మగవాళ్ళు ఉంటే ఈ 40 సంవత్సరాలు నడిచినా కూడా కాళ్ళు వాయలేదు, చెప్పులు దిగిపోలేదు, బట్టలు పాతకెళ్ళలేదు, అలాగే ఉన్నాయి. ఈరోజు ఒక షర్ట్ కొంటే రేపు పొద్దునకి ఎలాగ అందులో మిషన్ వేయగానే మళ్ళీ డన్, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ దేవుడు 40 సంవత్సరాలు అంత బలాన్ని ఇచ్చాడు. వాళ్ళకి కాలు సత్తువ. కొండలు ఎక్కాడు ఎన్నిసార్లు దేవునితో మాట్లాడడానికి, ఎన్నిసార్లు దిగాడు. కొండ ఎక్కడం మాటలు కాదు, పైగా ఎత్తైన కొండ. ఆ ముసలితనంలో ఎవరిచ్చారా బలం? ఇచ్చాడు. నీకు కూడా నూతన బలాన్ని ఇస్తాడంట. వారు ఎదురు చూశారు. దేని ఎదురు చూశారమ్మా? వాగ్దాన దేశం. ఐగుప్తు దేశంలో ఉన్నాము, వాగ్దాన దేశం వెళ్తాను ఎదురు చూసుకుంటూ వెళ్ళారు. దేవుడికి వారికి ఏమి ఇచ్చాడమ్మా? నూతనమైన బలాన్ని. దేని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేన్ని చూస్తున్నావు? నూతన సంవత్సరాలకు వచ్చేసాం. నీ చూపు దేని గురించి ఎదురు చూడాలి? ఈ సంవత్సరం నేను ఎంతగా
ఎంత జీతం పెరుగుతుంది ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఇంకెన్ని ఎక్కువ పనులు వస్తాయి, ఇవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ చూడవలసింది, ఎదురు చూడవలసింది ఇవి కాదు. దేనమ్మా? రాబోతున్న రాజ్యం, వాగ్దాన దేశం, దేవుని యొక్క రాజ్యం, దాని గురించి ఎదురు చూడు. ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాడు. నీకు ఏది కావాలో నాకు తెలుసు. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో వాటిని ఎదురు చూడకండి, వాటి గురించి పరిగెత్తకండి, నా వైపు చూసి పరిగెత్తండి. ఈ నూతన సంవత్సరంలో మీకు నూతన బలాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ బలంతో ఎక్కడికి వెళ్తావు నువ్వు? దేవునికి రాజ్యానికి. దీని స్తోత్రం హల్లెలూయా. ఆయన చేసే 5వ కార్యం విలాప వాక్యములు 3వ అధ్యాయము 683 పేజీ, 683. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. అనుదినము నూతనముగా ఆయనకి ఏమొస్తుందమ్మా? వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. తీసారు అందరూ కూడా. 683 పేజీ తీయండి. 683 పేజీ ఏముందమ్మా అక్కడ? అనుదినము నూతనముగా ఏముంది అక్కడ? ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు చేసే 5వ నూతనమైన కార్యం అనుదినం. అంటే ఏంటమ్మా? ఎవ్రీడే మన మీద ఆయనకి ఏం పుడుతుందంట? వాత్సల్యత పుడుతుంది. ఎటువంటి వాత్సల్యత? నూతనమైన వాత్సల్యత. వాత్సల్యత అంటే ఏంటి తెలుసా? వాత్సల్యత అంటే ఏంటి? మీ పిల్లల మీదకి ఏముంది? దాన్నే వాత్సల్యత అంటారు. మన బిడ్డల మీద మనకున్నది ప్రేమలో ఏముంటుందమ్మా? వాత్సల్యత ఉంటుంది. దేవునికి మనందరం ఎవరము? బిడ్డలం, కుమారులము, కుమార్తెలం. ఆయనకి మన మీద ఏముంటుందమ్మా? వాత్సల్యత. ప్రేమలోంచి పుట్టుకొచ్చింది వాత్సల్యత. ఏంటి వాత్సల్యత? సరే ఆలోచించండి, ఆలోచించేద్దాం. మన బిడ్డలు ఉన్నారు, ప్రేమ ఉంది, వాత్సల్యత ఉన్నది. ప్రేమ ఉంది, అందులో వాత్సల్యత నేర్చుకుందాం. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారు, పరీక్షలు మంచి మార్కులు వస్తున్నాయి. వారి మీద మన ప్రేమ ఎలా ఉంటుందమ్మా? బాగుంటుందా, బాగుదా? పరీక్ష రాశారు, ఫెయిల్ అయిపోయారు, అంతకన్నా లాస్ట్ మార్కులు మీ అమ్మాయికి వచ్చింది. ఎంత మంచిదానమ్మా అంటవా? ఏమంటావు? తిడతావు, కొడతావు, మంచి మార్కులు తెచ్చుకోవాలని గద్దిస్తావు. అందులో ఏముంది? కోపం ఉందా? ద్వేషం ఉందా? వాత్సల్యత. ఇప్పుడు తప్పిపోయావు కదా, నువ్వు మంచిగా మారాలి. మంచిగా మారాలంటే బాగా చదువుకో అని నువ్వు ప్రేమతో వాత్సల్యతో ఆయన ఏం చేస్తావు? తప్పు చేసినప్పటికీ, పేలినప్పటికీ వారిని మంచి మార్గం వెళ్ళడానికి వారిని ఏం చేస్తావమ్మా? తిట్టో, కొట్టో, నయానో, భయానో మరి మంచి మార్గంలో తీసుకొస్తావు. ఇది వాత్సల్యత అంటే. మన తండ్రి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపం లేని నిందారహితుడు. మరి మనము పాపం చేసిన వారమే. ఇంకా చెప్పాం కదా, ఆయన ఏం చేయడో చేయమన్నాడో చేయం, ఏది చేయవద్దన్నాడో అది చేస్తాం. మరి ఆయన మన మీద ఆయనకి ఏముందో తెలుసమ్మా? ప్రేమలో వాత్సల్యత. ఆ వాత్సల్యత లేకపోతే ఈ నూతన సంవత్సరం వచ్చి ఉండేవాళ్ళం మనందరం కూడా, నిన్నే చచ్చిపోయిన వాళ్ళం మనందరం కూడా. ఎందుకని? పాపం వలన వచ్చి జీతము మరణము. అంచేత ఈ మరణాన్ని తప్పించడానికి ఆయన తన ప్రేమలో ఉన్న వాత్సల్యతని కుమ్మరిస్తున్నాడు. పైగా ఎప్పుడు? అనుదినము. ఎందుకు అనుదినము? నేను తప్పు చేసి ఈవేళ తప్పు చేయవా? ఈవేళ తప్పు చేసి మళ్ళీ రేపు చేయవా? మన ప్రతిదినము. అందుకని ప్రభు ఏమన్నాడమ్మా? ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రతిదినం కీడు చేస్తున్నాం. అందుకని మన మీద ఆయనకి ప్రతిదినం కూడా ఏమొస్తుందమ్మా? ఆయన వాత్సల్యత పుట్టుకొస్తుందట. ఆ ఫోన్లో ఈవేళ కాకపోతే రేపన్నా బాగుపడతారులే, ఈవేళ కాకపోతే రేపన్నా మాట వింటారులే. ఆయనలో గనక ప్రేమ వాత్సల్యం లేకపోతే ఈ లోకంలో ఒక క్షణం కూడా జీవించలే. ఎవ్రీడే ఆయనకి మన మీద మనం చూడగానే ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది దానికి. నీ పాపం గుర్తురాదు దానికి, నీ మీద ప్రేమ గుర్తుకొచ్చి వాత్సల్యతోటి ఫోన్లే పాపం చేసేవా, ఫోన్లే ఇంక చేయకు, ఫోన్లే చేసేవా చేసేయి, వదిలేసి ఇంక చేయకు. కొత్త సంవత్సరం, నూతన హృదయం, నూతన సంవత్సరం ఇచ్చాను కదా, నూతన హృదయం ఇచ్చాను కదా, నూతన ఆత్మ ఇచ్చాను కదా, భూతాలని నీ కొరకే నూతన పరుస్తున్నాను కదా, నా మార్గంలోకి వెళ్ళు అంటాడు. కానీ నేను శిక్షించి నిన్ను నరకానికి పంపించే దేవుడుగా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నువ్వంటే ఆయనకి ఏముందమ్మా? వాత్సల్యత. ఇది దేవుడు చేసిన 5 కార్యాలు. ఈ నూతన సంవత్సరంలో మనం వచ్చామంటే
దేవుడు ఈ నూతన కార్యాలు చేశాడు కాబట్టి మనం రాగలిగి ఉన్నాం. మొట్టమొదటి ఏంటమ్మా? మొట్టమొదటి భూతలమును, ఈ ఎలిమెంట్స్ని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిదినం నూతన పరుస్తున్నాడు. అందుకని కొత్త సంవత్సరం వచ్చింది. రెండవది, నూతనమైన ఆత్మని ఇచ్చినాడు నీకు. తర్వాత ఏమిచ్చాడు? నూతనమైన హృదయాన్ని ఇచ్చాడు నీకు. తర్వాత ఏమిచ్చాడమ్మా? పక్షిరాజు బలం వలె ఎదురుచూచి నడవడానికి, ఆయన సాక్షిగా, ఆయన బిడ్డగా, కుమారుడిగా నడవడానికి నీకు బలాన్ని ఇస్తున్నాడు. ఐదవది, నీ మీద దానికి ఏముందమ్మా? వాత్సల్యత. అందుకనే 2024 సంవత్సరంలోకి వచ్చున్నాం మనం అందరం కూడా. మనం ఎన్నో నీతి కార్యాలు చేసేసామనా? దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇచ్చేస్తున్నాం, కార్యాలన్నీ చేసేస్తున్నాం, ఏమో చేస్తున్నాం. అందుకని వచ్చామనుకుంటున్నారా? ఆయన వాత్సల్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు చేసిన 5 కార్యాలు చూసినాం. ఇప్పుడు మనం చేయవలసిన 2 కార్యాలు చెప్పి ముగిస్తా వినండి. మనం ఏం చేయాలి? మళ్ళీ అన్నీ దేవుడైనా చేయవలసిన మనం ఏం చేయొద్దా? టీచర్ ఉంటుంది, చెబుతుంది, పాఠాలు చెబుతుంది పిల్లలకి, రోజు చెప్తూనే ఉంటుంది. పరీక్షలు పాస్ అవుతారా? మరి వాళ్ళు ఏం చేయాలా? స్టూడెంట్స్ చదవాలి, హోంవర్క్ చేయాలా, అప్పుడు పాస్ అవుతారు. ఎప్పుడు టీచరే చెప్తున్నాం అంటే ఆ బిడ్డలు ఏం నేర్చుకున్నారు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు 5 కార్యాలు దేవుడు చేశాడు, మరి నువ్వేం చేయాలి, నేనేం చేయాలా? ఆ 2 కార్యాలు మొట్టమొదటి నువ్వేం చేయాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు 10వ అధ్యాయము 19వ వచనం. అందరూ తీయండి బైబిల్. అందరూ హెబ్రీయులకు రాసిన పత్రిక 206 పేజీ, 206 కొత్త నిబంధనలో 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఏమన్న తర్వాత నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరాలి. ఇది మనం చేయాల్సింది. కానీ యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి రావాలి అంటున్నాడు. ఎలాగూ? నూతనమైనది అయినా ఆయన శరీరము అనే తెర ద్వారా, త్రూ హీస్ బ్లడ్ అండ్ ఫ్లెష్ విచ్ ఈజ్ న్యూ. ఎందుకని? ఈ లోకంలో 2 శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, మోషే ద్వారా. రెండవది యేసు శాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా. మోషే ద్వారా వచ్చింది మోషే ధర్మశాస్త్రం, యేసు ద్వారా వచ్చింది యేసు ధర్మశాస్త్రం. ఏది పాత ఏది కొత్తది? రెండింటిలో ఏది పాత ఏది కొత్తది? మోషే ధర్మశాస్త్రం దేవుడు ఏం చేశాడు? పాత చేసేసాడు. 23వ సంవత్సరం పాతదా కొత్తదా? పాతది. ఎలా పాత అయిపోయిందో ధర్మశాస్త్రం కూడా పాత చేశాడు. ఇప్పుడు నూతన సంవత్సరం 2024. అలాగే యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ఏంటమ్మా? నూతనమైనది. అక్కడ ఏంటి? గొర్రెలు మేకల రక్తం. ఈ నూతన దాంట్లో ఏ రక్తం? ఇది యేసు రక్తం. గొర్రెల రక్తము, మేకల రక్తము నిన్ను, హృదయాన్ని ప్రోక్షింపజాలదు. నీ పాపాలని సంపూర్తిగా తీసివేయలేవు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు చేసిన 5 కార్యాలతో, యేసు రక్తంతో షుడ్ వాష్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు షుడ్ ఎంటర్ ఇన్ టు ద టెంట్ విచ్ ఈస్ హిస్ ఫ్లెష్. యేసు శరీరం ద్వారా లోనికి వచ్చి యేసు రక్తం ద్వారా నిన్ను కడుక్కోవాలి. అప్పుడే నీ హృదయము నూతనపరచబడుతుంది. నీ హృదయము నిష్కల్మషంగా ఉంటుంది. ప్రోక్షింపబడిన హృదయం గల వారు అవుతాము. అంటే మనం ఏం చేయాలా? నేను చెప్పాను, మన పాపాలను మనం ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ప్రభు నన్ను క్షమించనగానే ఈ రక్తం ఏం చేస్తుంది? నిన్ను, దిస్ బ్లడ్ విల్ వాష్ యూ. దిస్ బ్లడ్ విల్ వాష్ యువర్ సిన్స్, ద సిన్స్ విచ్ యూ హ్యావ్ కన్ఫెస్డ్. ఏదైతే నువ్వు పాపాలు ఇక్కడ ఒప్పుకున్నావో ఆ పాపాలన్నిటినీ ఈ రక్తం ఏం చేస్తుందమ్మా? కడివేస్తుంది. ఆయన శరీరం ఏం చేస్తుంది? నీకు బలాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు ప్రోక్షింపబడిన హృదయం గలవారే నూతన జన్మలోకి వస్తావు. కొత్త సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ నువ్వు ఎలా ఉండాలి? నూతనంగా ఉండాలంటే నీలో ఏ పాపం ఉండకూడదు. పాపం ఉండకూడదు అంటే నువ్వేం చేయాలి? ప్రతి పాపాన్ని
ఏసు దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి పాపాన్ని దేంతో కడుక్కోవాలి? నీళ్ళతో కాదు, దేంతోటి? ఏసు రక్తంతో కడుక్కోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధానానికి ప్రోక్షింపబడిన హృదయం గలవారి వస్తాం. సంతోషంగా, ఆనందంగా, ఆత్మలో సత్యములు ఆరాధించే బిడ్డలుగా దేవుని మధ్యకు వస్తాం. ఇది నువ్వు చేయవలసింది. దేవుడు 5 కార్యాలు చేశాడు. నువ్వు చేస్తావా ఈ కార్యం? ఏం చేయాలా? మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, ఏసు రక్తంతో కడుక్కోవాలి, ఆయన శరీరం ద్వారా బలం పొందుకోవాలి. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి నువ్వు చేసిన తప్పును మళ్ళీ తిరిగి చేయకూడదు. ఆఖరిది ఒకటేమో మన హృదయాల్లో ఉన్న పాపాలని ఏసు రక్తం కడుక్కోవాలి. ఆఖరిది ఏంటి? 2 కొరింథీ 5వ అధ్యాయం. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టమా? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడి వారి అపరాధమును వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనిచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిది వినండి. కాగా ఎవడైనను నూతన సంవత్సరంలో వచ్చినడలా వాడు నూతన సృష్టి అని ఉందా బైబిల్లో? కాగా ఎవడైనను కొత్త సంవత్సరం వచ్చిన వాడు కొత్త సృష్టి అని ఉందా? ఏముంది అక్కడ? ఎవడైనను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రం నూతన సృష్టిగా మార్చబడము. ఎక్కడ ఉండాలి? మనందరూ కూడా క్రీస్తునందు ఉండాలి. అప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం. పాత వెళ్ళిపోతాయి. మొట్టమొదటి మన కార్యం ఏంటి? మన పాపాలను ఒప్పుకున్నాం. ఇందాక చెప్పాను మన హృదయం ఎలా ఉంటుందో, ఎన్ని గదులు ఉంటాయో, ఏ గదులు ఎవరు ఉంటారో కూడా చెప్పేశా. ఇప్పుడు మనం ఏం చేసాము? వాటిని బయటికి పంపేసాం. బయటికి హృదయంలో నుంచి రక్తంతో కడుక్కున్నాం, ఆయన శరీరంతో బలం పొందుకున్నాం. బట్ ఈ హృదయంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు క్రీస్తు రాకపోతే మళ్ళీ ఎవరు వస్తారు? మొట్టమొదటి వాడు ఇంకోటి రెడీగా ఉంటాడు పక్కనే. వాడు వచ్చి వాడు ఒక్కడ ఉంటాడేంటి? వాడితో 10 మంది తీసుకొస్తాడు. నీ హృదయం ఖాళీగా ఉండొద్దు. గదిని శుభ్రం చేసిన తర్వాత ఖాళీగా ఉంచావనుకో, వచ్చేస్తాడు రెడీగా. నా గురించి రెడీ పెట్టావా, ఎంత మంచిదానమ్మా అని వచ్చేస్తాడు. నీతో మనతోటే కాపురం చేస్తాడు. ఇంకా ఏమాత్రం మన హృదయంలో ఖాళీ ఉంచొద్దు. ఉన్నది పక్క తీసేద్దాం. తీసివేసిన తర్వాత ఎవరిని చేర్చుకుందాం? ఇప్పుడు యేసుని చేర్చుకోవాలి. యేసు నీలో ఉంటే ఇప్పుడు నువ్వు ఎలా మారిపోతావు? ఇప్పుడు నూతన సృష్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త సంవత్సరం ఎలా నూతన సంవత్సరం అంటున్నామో నువ్వు కూడా ఎలా మారిపోతావు? నూతన సృష్టి. అందుకని ప్రతి క్షణము అనుదినం మనం ఏం చేయాలమ్మా? మన హృదయంలో ఎవరున్నారు? లోకముందా? రంగురంగుల కళలు ఉన్నాయా? సైతాను ఉన్నాడా? మనుషులు ఉన్నారా? ధనం ఉందా? యేసున్నాడా? అని నువ్వేం చేయాలి? ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుంటే కదా నీకు తెలుస్తుంది. ఇప్పుడు నా ఒంట్లో ఎంత జ్వరం ఉందో తెలుసుకోవాలంటే థర్మామీటర్ పెడితేనే తెలియదు ఎంత నా టెంపరేచర్ ఉందో కదా. నీ బ్యాంకులో ఎంత అకౌంట్ ఉందో ఎలా తెలుస్తుంది నీకు? అకౌంట్ పాస్బుక్ ఇస్తాడు. అందుకనే ఈరోజు ఎంత ఉంది, నేను అంత ఖర్చు పెట్టేసో ఇంకా అయ్యో నీ దగ్గర నా పైసా ఏం లేదు ఇంకా రాకంటే చెప్తాడు అకౌంట్ బుక్. అమ్మో ఏం లేవు, వెళ్తే కొడతారని చెప్పి మానేస్తాం. డబ్బులు ఉంటే వెళ్తాం. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి? చెక్ చేసుకుంటేనే కదా. మన హృదయాన్ని చెక్ చేసుకుంటున్నావా? నీ హృదయం క్రీస్తున్నాడా? వాడున్నాడా? ఇంకోటి ఉందా? చెక్ చేసుకున్నావా? ఏంటి చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకో. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం నూతనంగా ఉన్నామా. కొత్త బట్టలు వేసుకున్నాను అనుకోండి, ఇది కొత్తదే సూటు, కొత్త అయిపోతానా నేను? మలిన వస్త్రాలు అంటున్నాడు ప్రభు. కొత్త బట్టలు వేసుకున్నా దేని దృష్టి కొత్త బట్టలు వెళ్ళకుండా మలిన వస్త్రం. మలినం అంటే ఏంటి? పాడైపోయిన వస్త్రాలు అంట. కానీ యేసు నా హృదయంలో ఉంటే నాకేమిస్తాడమ్మా ఆయన? కొత్త వస్త్రాలు. ఏంటవి? రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, వెలుగు వస్త్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం నూతనంగా ఈ లోపల వెళ్ళగలుగుతాం. దేవుడు చేసిన 5 కార్యాలు చూసినాం. నువ్వు చేయవలసిన 2 కార్యాలు ఏంటి? మొదటి కార్యము మన హృదయంలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా యేసు రక్తం కడిగేసుకోవాలి. రెండవది మన హృదయంకి ఎవరు రావాలమ్మా? యేసు రావాలి. అప్పుడు మనం ఈ లోకం ఎలా ఉంటాం? పైకి చూసే స్టార్స్ ఎంత వెలుగుతాయి రాత్రులు, అలాగే ఈ లోకంలో వెలగాలి. ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు. వెలుగుదాం.
నీలో వెలుగుంటారు కదా, నువ్వు వెలుగుతావు. ఏసుక్రీస్తు వెలుగు. ఆ వెలుగు నీ హృదయంలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? దేవుని స్తోత్రం హల్లెలూయా. అంత లేచి ఉండండి.